అందరికీ నమస్కారం అండి. మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం. స్నేహమయి అనే నవల వినేద్దామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు. మీకు చదువు వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి గిరిధర్. నగర శివార్లలో ఎత్తైన ప్రహారీ గోడతో లోపల ఉన్న విశాలమైన ఆవరణ నిండా అక్కడక్కడ శాఖోపశాఖలతో గుబురుగా పెరిగిన చెట్లతో గోడలకి సున్నం వేసి చాలా రోజులు అయినట్టుగా చెట్ల కొమ్మల నుండి వర్షపు నీరు జారి పాకుడుతో అక్కడక్కడ చారికలు కట్టి అతి పాతగా కనిపిస్తున్న ఆ భవనం పేరు ఇందిరా అనాథ సేవా సదనం. సాయంకాలపు సూర్యకాంతి చెట్ల కొమ్మల మధ్య నుండి భూమి మీదకి తాకుతూ అక్కడ కూరగాయల తోటలో పనిచేస్తున్న ఆడపిల్లలను పలకరిస్తున్నట్టుగా ఉంది. టమాటా, వంగ, బీన్స్, సొర, బీర మొదలైన రకాల కూరలతో నిండిన ఆ తోటలాగానే అందమైన, అందవిహీన, పొడుగు, పొట్టి, లావు, సన్నం, గడుసరిగా, శాంతంగా, ఒకరికి ఒకరు భిన్నంగా కనిపిస్తున్న ఆడపిల్లలు చాలామంది అక్కడ పనిచేస్తున్నారు. ఇంతలో ఆ గేటు ముందు కారు హారన్ వినిపించింది. గూర్ఖా ఆ హారన్ వినగానే తలుపులు బార్లా తెరిచాడు. లోపలికి రైన దూసుకొచ్చిన ఆ కారులో కూర్చుని ఉన్న నడివయసు దాటిన స్త్రీని చూడగానే అతను ఆడంబరమైన భక్తి శ్రద్ధలు ప్రదర్శిస్తూ సలాము చేశాడు. కానీ ఆవిడ అది గుర్తించలేదు. కారు సరాసరి వెళ్ళి భవనం మెట్ల ముందు ఆగింది. కారు శబ్దం వినగానే లోపల ఆఫీస్ గదిలో ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్న కనకమణి మధ్యలోనే ఆపుచేసి ఫోన్ పెట్టేసి గబగబా యువతలకి వచ్చింది. కారు దగ్గరికి ఆవిడే స్వయంగా వచ్చి తలుపు తీస్తూ ఎంతో వినయంగా, రండి, మీకోసమే ఎదురుచూస్తున్నాను అంటూ ఆహ్వానించింది. క్షమించాలి, నేను చెప్పిన టైంకి గంట ఆలస్యమైంది. లయన్స్ క్లబ్ వాళ్ళు వచ్చారు. బుధవారం వాళ్ళ ప్రోగ్రాం ఏదో ఉందిట. దాన్ని గురించి మాట్లాడి వాళ్ళని వదిలించుకునేసరికి ఇంత ఆలస్యమైంది. అదే ఇప్పుడే తమ ఇంటికి ఫోన్ చేశాను. మీరు ఇంటి నుంచి ఇక్కడికి బయలుదేరినట్టుగా తమ సెక్రటరీ చెప్పారు అంది కనకమణి వినయంగా. ఆవిడ కారులో నుంచి దిగి ఆఫీస్ రూమ్లోకి వచ్చింది. ఏది, ఆ అమ్మాయి ఎక్కడా? రెడీగా ఉందా? 4 గంటలకే మీరు వస్తారని అనుకున్నాంగా, సిద్ధమయ్యే ఉంది. పిలవండి, నేను మళ్ళీ త్వరగా వెళ్ళాలి. ఇప్పుడే పిలిపిస్తాను, ఒక్క క్షణం. కనకమ్మ అక్కడున్న పని మనిషితో, ఇదిగో సాయమ్మ, వెళ్ళి శారదని పిలుచుకురా అని చెప్పింది. సాయమ్మ వెళ్ళింది. సాయమ్మ వెంట శారద వచ్చింది. ఆ అమ్మాయి వయసు ఎంతో గాని చూడటానికి 20 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండవనిపిస్తుంది. ఆమె ఒంటి మీద ఎలాంటి ఆభరణాలు లేని మాట నిజమే. కానీ ఆ ఒత్తైన పొడుగాటి జుట్టు వెలకట్టలేని ఒక ఆభరణం ధరించినంత అందంగా ఉంది. ఆమె వస్త్రధారణ అతి పేదతనంగా ఉన్నా ఆమె శరీరంలో ఆరోగ్యం తెచ్చిన నిగారింపే అష్టైశ్వర్యాలు అన్నంత ఘనంగా ఉంది. వెన్నెల సరస్సుల్లా అతి నిర్మలంగా ఉన్న ఆ కళ్ళు ఈ ప్రపంచంలో ఉన్న ఎలాంటి చెడుని ఎన్నడూ చూడనంత పవిత్రంగా ఉన్నాయి. శారద రాగానే కనకమణి, ఈ అమ్మాయే శారద అంటూ శారద వైపు తిరిగి, శారద, ఈమె అనసూయమ్మగారు నీకోసం వచ్చారు అంది. శారద నమస్కరించింది. అనసూయమ్మగారి అనుభవం గల కళ్ళు నిశితంగా, నిస్సంకోచంగా శారదని పరీక్షగా చూస్తున్నాయి. ఆవిడ ముఖంలో తృప్తి చెందిన భావం కనిపించింది. నేను చెప్పినవన్నీ ఈ అమ్మాయికి చెప్పారా అంది. శారదని గురించి మీరెలాంటి సంకోచాలు పెట్టుకోవద్దు. మీరు అడిగిన లక్షణాలన్నీ ఉన్న అమ్మాయిని చూసి ఎన్నిక చేశాను. మీరు నిరభ్యంతరంగా మీ ఇంటి భారం మా శారదకి అప్పజెప్పి మీ విదేశీ యాత్ర ముగించుకురావచ్చు. శారద, వెళ్ళి నీ బట్టలు తెచ్చుకో అంది కనకమణి. శారద లోపలికి వెళ్ళింది. ఈ అమ్మాయి తరపున ఎవరూ లేరని చెప్పారు కదూ మీరు? అవును, శారద తండ్రి టీచర్గా పనిచేసేవాడు, మంచివాడు. కానీ ఏమైందో ఏమో, శారదకి 10 సంవత్సరముల వయసుండగా ఆయన పెళ్ళానికి 4 పిల్లలకి విషం ఇచ్చి తను తీసుకున్నాడు. ఆ విషం తిన్న ఆ కుటుంబం అందరిలో శారద ఒక్కతే బ్రతికి బయటపడింది. మిగతా అందరూ చనిపోయారు. తల్లిదండ్రులిద్దరినీ, తమ్ముడిని, చెల్లెళ్ళని పోగొట్టుకున్న శారద 10 సంవత్సరముల వయసులో అనాథగా మా ఆశ్రమానికి వచ్చింది. ఇక్కడే పెరిగి పెద్దదైంది. చాలా మంచి పిల్ల. అలాంటి శాంత స్వభావురాల్ని మనం అరుదుగా చూస్తాం. అనసూయమ్మగారు తల పంకించింది. పనిపాటల విషయంలో మీకెలాంటి ఇబ్బంది కలగనివ్వదు. చాలా పని చేస్తుంది. అసలు తన చేతులు ఒక్క క్షణం ఊరుకోవు. పని విషయం నాకు పెద్ద సమస్య కాదు. నా ఇంట్లో పనివాళ్లకి కొరత లేదు. అమ్మమ్మ, నేను మాట వరుసకి చెప్పానంతే, తమరు వేరుగా అర్థం చేసుకోవద్దు. నా కూతుళ్ళిద్దరూ కాస్త కోపిష్టి స్వభావం గలవాళ్ళు. వాళ్లతో సర్దుకుపోతే చాలు.
మా నాన్న ఒట్టి రోగిష్టి మనిషి, ఆయన ఆలనా పాలనా చూడాలి. మీరు ఏమేం చెయ్యాలో మీ ఇంటికి వెళ్ళగానే ఒక్కసారి చెబితే చాలు. శారద మళ్ళీ మీ చేత ఇంకేం చెప్పించుకోదు. నా ఇంటికి నలుగురు వస్తూ ఉంటారు. పిల్ల స్వభావం మంచిదై ఉండాలి. మీరు నాకు ముందే ఇవన్నీ చెప్పారుగా. శారద కొద్ది రోజులు ఉంటే మీకే అర్థమవుతుంది. మీరు చెప్పిన లక్షణాలన్నీ ఈ అమ్మాయిలో ఉండి నాకు సంతృప్తి కలిగితే మీరు కోరిన విరాళం ఇస్తాను. అమ్మమ్మ, మీ దయ. మీలాంటి పెద్దవాళ్లకి ఆ కనికరం ఉంటేనే ఇలాంటి సంస్థలు మూలపడకుండా నడుస్తాయి. శారద గదిలో బట్టలు సర్దుకున్న బ్యాగ్ తీసుకుంది. కనకమణి గదివైపు వెళ్లే ముందు ఆ భవనం కుడివైపున ఉన్న గుమ్మంలో నుంచి అక్కడ ఆడపిల్లలు పనిచేస్తున్న కూరగాయల తోటలోకి వచ్చింది. శారద చేతిలో సంచి చూడగానే అందరూ చేస్తున్న పనులు వదిలి బిలబిలా వచ్చి చుట్టూ మూగారు. శారదా, వెళ్ళిపోతున్నావా అంది ఒక అమ్మాయి. అవును, కారు వచ్చిందిగా, అందుకే మీకు చెప్పడానికి వచ్చాను. శారదా, మళ్ళీ ఇక తిరిగి రావా? ఇంకో అమ్మాయి చేయి పట్టుకుంది. ఎందుకు రాను? 4 నెలల కోసమేగా నేను వెళ్ళేది. ఆవిడ ఫారెన్ నుంచి తిరిగి రాగానే వచ్చేస్తాను. మమ్మల్ని అందరినీ మర్చిపోతావా? ఊహూ, మీలాంటి స్నేహితులు నాకు అక్కడ ఎవరు దొరుకుతారు? మీరే నన్ను మర్చిపోతారేమో. నువ్వు అదృష్టవంతురాలివి, అందుకే ఈ బందికానాలో నుంచి బయటపడి వెళ్ళిపోతున్నావు. ఒక అమ్మాయి నిస్పృహగా చూసింది. శారద ఆ అమ్మాయి భుజం మీద చెయ్యి ఆనించింది. అలా అనకు గౌరీ. తల్లి, తండ్రి, అన్నదమ్ములనే ఎవ్వరి అండాలేని అనాథలం మనం. మనకి ఇది బందికానా కాదు, రక్షణ కల్పించే ఒక కోట. శారదా, ఓ శారదా, అమ్మగారు పిలుస్తున్నారు. సాయమ్మ గొంతు బిగ్గరగా వినిపించింది. అదిగో పిలుస్తోంది, వెళ్తాను. శారద అక్కడున్న అందర్నీ ఆత్మీయంగా కలియ చూసింది. వాళ్లు కూడా శారదని వదల్లేనట్లుగా కారు ఆగి ఉన్న చోటికి వెంటే నడిచి వచ్చారు. శారద ఎక్కిన కారు కదిలింది. కారు గేటు బయటకు వెళ్తుంటే పంజరంలోంచి తమ సాటి పక్షి బయటపడి స్వేచ్ఛగా ఎగిరిపోతున్నంత బాధగా చూస్తూ నిలబడ్డారు అంతా. అనసూయమ్మగారి వేషభాషలు ఎంత అధునాతనంగా ఉన్నాయో ఆవిడ ఇల్లు కూడా అంత అధునాతనంగా ఉంది. ఇంటి ఆవరణలో అడుగు పెట్టగానే క్రమబద్ధంగా పెంచిన పూల మొక్కలు చూసి శారద ఆనందపడింది. పువ్వులు, పక్షులు, కుక్కలు ఒంటరితనంలో ఉన్న మనిషికి ఎంతో ప్రియమైన స్నేహితులు అని ఎక్కడో చదివిన వాక్యం గుర్తుకు వచ్చింది. శారద అక్కడ కాలు పెట్టిన ప్రథమ క్షణంలోనే వాటితో చెలిమి కట్టేసింది. ఇద్దరూ కారు దిగి లోపలకు వచ్చారు. లోపలకు అడుగు పెట్టగానే ఇద్దరూ ఒక్క క్షణం నివ్వెరపోయినట్టు నిలబడ్డారు. బయట వాతావరణం విరగబూసిన పూల మొక్కలతో ఎంత సుందరంగా ఉందో అక్కడ గదిలో కనిపించిన పరిస్థితి అంత భిన్నంగా కనిపించింది. అంత క్రితం అక్కడ ఎవరికో రామరావణ యుద్ధం జరిగినట్టుగా ఆ గదిలో సామానంతా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఫ్లవర్ వేజు బ్రద్దలయ్యి నీళ్లు నేల మీదికి కారినాయి. సోఫాలో ఉన్న చిన్న చిన్న దిళ్ళు ఎడాపెడా ఆ మూల ఈ మూల పడి ఉన్నాయి. పుస్తకాలు విసిరి కొట్టడంతో వేగంగా వచ్చినట్టుగా సగం తెరిచినట్టుగా బోర్లా పడి ఉన్నాయి. అనసూయమ్మగారు ఆ గది చూడగానే చిరాకు పడిపోయింది. బోయి బోయి, నర్సమ్మ, ఎక్కడ చచ్చారా మీరు అంటూ అరిచింది. ఆ బోయి అన్న పేరు ఆడ మగ అని నిర్ధారణ చేస్తూ పొట్టిగా గుమ్మటంలా ఉన్న ఒక వ్యక్తి అమ్మా అంటూ అక్కడికి వచ్చాడు. మళ్ళీ ఇద్దరికీ పేచీ వచ్చిందా? గది చూస్తూ అడిగింది. లేదమ్మా, తమ్ముడుగారు వచ్చారు. అనసూయమ్మగారి పక్కన మరో వ్యక్తి ఉండడంతో నేలచూపులు చూస్తున్నాడు. నువ్వెక్కడ చచ్చావు? దొడ్లో ఉన్నానమ్మా. ఏడవలేకపోయావు? ఇదంతా శుభ్రపరచలేకపోయావా? ఇప్పుడే వస్తున్నానమ్మా, ఇంతలో తమరు పిలిచారు. నా కర్మ, కొద్దిసేపు ఇంట్లో లేకపోతే ఏదో ఒక గొడవ జరగాల్సిందే. త్వరగా ఇదంతా సర్ది చావు. ఆవిడ శారద వైపు చూసి లోపలికి వెళ్దాంరా. శారదా, నా ప్రాణానికి మా తమ్ముడు ఒకడు పడి ఏడ్చాడులే, వాడో తిక్క మనిషి అంటూ దోవ తీసింది. శారద ఆవిడ వెంట నడుస్తూ ఆవిడ చెప్పింది వింటోంది. కొత్తవాళ్ళు ఎవరైనా చూస్తే ఇదొక దయ్యాల కొంప అనుకుంటారు. ఇంటి విషయాలు చూసుకునేందుకు నాకు క్షణం తీరదు. నా కూతుళ్ళకి చదువులతో తీరదు. ఇక ఈ నౌకర్ల దయాధర్మం అనుకో. ఈ రోజుల్లో నౌకర్లు పనిచేస్తారా? వాళ్ళు వీసమంత పనిచేస్తే వాళ్లతో అరవటానికి కిలో శక్తి ఖర్చవుతుందనుకో. ఏమిటో చేసుకునేందుకు ఓపిక లేదు, చేయించుకున్నా సుఖం లేదు. ఈ బోయిగాడున్నాడే, వాడు చూడని సినిమా ఈ ఊళ్ళో ఉండదు. అదేమంటే 2 ఆటకి పోతాడు. మీ పనికి నేనేం ఇబ్బంది చేశాను చెప్పండి అంటూ నన్నే నిలదీస్తాడు. ఆవిడతో పాటు గది దాడుతున్న శారదకి గాజు పెంకు పాదంలో కసుక్కున దిగడంతో అబ్బా అంటూ ఆగింది. ఏమిటి, ఏమైంది? ఆవిడ కంగారుగా తిరిగి చూసింది.
శారద అప్పటికే పాదం ఎత్తి చూసుకుని గాజు పెంకు లాగేసింది. రక్తం చివ్వున చిమ్మింది. శారద చెయ్యి అడ్డుపెట్టింది. అయ్యో కర్మ, ఇంట్లో అడుగు పెట్టావో లేదో, అప్పుడే గాయమా, ఇలా రా కూర్చో అంటూ చెయ్యి పట్టి తన గదిలోకి వెళ్ళింది. మేడం, మీరు వెళ్ళగానే రోహిణి గారి దగ్గర నుంచి ఫోన్. అనసూయమ్మగారి కంఠం వినగానే అక్కడికి గబగబా వచ్చిన ఒక యువకుడు అపరిచిత యువతిని చూసి ఆగాడు. ఇదిగో వేణు, అదంతా తర్వాత చెబుదువు గాని ముందు వెళ్ళి బ్యాండేజ్కి కాస్త పేలిక ఏదైనా తీసుకురా. అతను ఆవిడ చెప్పిన మాటని అక్షరాలా పాటించడం అభ్యాసమైన మనిషిలా వెంటనే వెనక్కు తిరిగి వెళ్ళాడు. వస్తూనే వాళ్ళకి ఇబ్బంది కలిగించినందుకు శారద నొచ్చుకుంది. వేణు బ్యాండేజ్ క్లాత్, అయోడిన్ బాటిల్ తెచ్చాడు. శారద అవి అందుకుని తను కట్టుకోబోయింది. బాగా లోతుగా తెగినట్టుంది, కాస్త నువ్వు జాగ్రత్తగా కట్టవయ్యా వేణు అంది అనసూయమ్మగారు. వేణు శారదని అడగనైనా అడగకుండా బ్యాండేజ్ క్లాత్ అందుకుని అయోడిన్తో గాయం తుడిచి కట్టుకట్టేశాడు. అతను కట్టడం పూర్తి కానేలేదు. మమ్మీ మమ్మీ అంటూ ఇద్దరు పిల్లలు వచ్చారు. ఇద్దరి మధ్య వయసు తేడా తక్కువ కావడంతో ఇద్దరు సమవయస్కుల్లా ఉన్నారు. శారదా, వీళ్ళిద్దరూ నా కూతుళ్ళు. ఇది కవిత పెద్దది, ఇది కల్పన చిన్నది. శారద వాళ్ళకి నమస్కరించింది. ఏమిటి పిఏ గారు డాక్టర్ గారైపోయారు? కల్పన వంగి చూసింది. ప్రజాసేవ చేస్తున్నట్టున్నారు అంది కవిత. వేణు ఏం మాట్లాడలేదు. కట్టడం పూర్తి చేసి లేచాడు. మేడం, మీరింటికి రాగానే అర్జెంటుగా ఫోన్ చేయమన్నారు అని గుర్తు చేసి వెళ్ళిపోయాడు. చేస్తాలేవయ్యా, నేను మనిషిని కానా? ఒక్క నిమిషం నాకు ప్రశాంతత ఉండనవసరం లేదా? అది అతన్ని అడుగుతావేం మమ్మీ, ఆ చేసిన వాళ్ళని అడుగు అంది కల్పన. కల్పన, కవిత, నోరు మూసుకోండి. మీ వాగుడు కాసేపు కట్టి పెట్టండి. యువతల కొత్త మనిషి ఉన్నారనే జ్ఞానం కూడా లేదు. మావయ్య ఏం చేస్తున్నాడు? బోయి పాలు తాగించాడు, పడుకున్నట్టున్నాడు. అసలు వాడికి మీరు కోపం ఎందుకు తెప్పించారు? కల్పననే అడుగు. నన్నంటావేం? నీ పెద్ద కూతుర్నే అడుగు మమ్మీ. మేం చదువుకుంటూ కూర్చుంటే వచ్చి పుస్తకం కావాలన్నాడు. ఇస్తాను, కాస్త ఆగమన్నాను. కవిత చెప్పింది. అరగంట వరకు ఇవ్వలేదమ్మా. మామయ్య 2 సార్లు అడిగాడు. ఇవ్వననటంతో కోపం వచ్చింది. నన్ను కొట్టబోతే నేను కొట్టానమ్మా. నీకు బుద్ధి లేదు. ఆ మతిలేని వాడితో పేచీ పెట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఆ కోపంలో మర్చిపోయాను మమ్మీ. ఆడపిల్లలకి అంత కోపం పనికిరాదని చెబుతూనే ఉన్నానా? నాన్సెన్స్. కోపానికి ఆడా మగా తేడా ఏముంది? వెధవ తర్కం నా దగ్గర చెప్పకు. నీ మూలంగా ఎంత నష్టం జరిగిందో చూడు. మీనాక్షమ్మగారు సింగపూర్ నుంచి తెచ్చి ఇచ్చిన ఫ్లవర్ వైజ్ కాస్త బ్రద్దలైపోయింది. పోయే రోజు వస్తే మనం పట్టుకున్నా ఏది ఆగదు మమ్మీ అని కవిత విసవిసా వెళ్ళిపోయింది. అనసూయమ్మగారు శారద వైపు చూసి, ఇది కాలేజీలో ఫిలాసఫీ గ్రూప్ ఏడుస్తోందిలే, అది ఆ ధోరణి అంది. శారద తల ఊపింది. వంటవాడు ఏం చేస్తున్నాడో చూసి వస్తా అంటూ ఆవిడ లేచి వెళ్ళింది. శారద తను కూర్చున్న గది అంతా కలయ చూసింది. గది నిండా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. శారదకి వాటిని చూస్తుంటే ఎంతోమంది ఇష్టసకుల మధ్య ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ ఇంట్లో వ్యక్తులు ఎలా ఉంటే తనకెందుకు? అనసూయమ్మగారు చెప్పిన పనులన్నీ చకచకా చేసేసి ఈ పుస్తకాలు చదువుకుంటే సరి. శారద కళ్ళు గోడకి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉన్న బీరువాల వరుసని శ్రద్ధగా చూసినాయి. అమ్మో, ఎన్ని పుస్తకాలో! తను ఇక్కడ ఉండే ఈ కొద్ది రోజుల్లో అవన్నీ చదివేయగలదా? అనసూయమ్మ తిట్టుకుంటూ మళ్ళీ తిరిగి వచ్చింది. చూశావా ఈ పనివాళ్ల బుద్ధి? నేనటు వెళ్ళానో లేదో వంటవాడు తలనొప్పిగా ఉందని ఇంటికి వెళ్ళిపోయాడట. వంట గింట ఏం చేయలేదు. ఆడమనిషిని వంటకు పెట్టుకుంటే డ్రైవర్తో లాలూచీపడి నా పీక మీదకి తెచ్చిందని మానిపించి మగవాడిని పెట్టుకుంటే వీడితో ఇదొక బాధ అయిపోయింది. పని చేస్తాడు గాని బుద్ధి కుదరలేదనుకో. వచ్చినప్పటి నుంచి ఆవిడ మాటలు వింటుంటే పనివాళ్లతో ఇన్ని బాధలుంటాయా అని శారద ఆశ్చర్యపడసాగింది. మా నాన్న ఉన్నాడు. ఆయన కీళ్లవాతం మనిషి. లేస్తే కూర్చోలేడు, కూర్చుంటే లేవలేడు. కానీ నోరు మాత్రం గట్టిది. ఆయన భోజనం వేళకి పెట్టకపోతే ఇక చెప్పలేని జాతర. అనసూయమ్మగారు పమిట కొంగు బిగించి వంట ఇంట్లోకి వెళ్ళి అవస్థ పడుతుంటే శారద కుంటుకుంటూ తను కూడా వెళ్ళింది. మా నాన్న కలెక్టర్ చేయటంతో చిన్నప్పటి నుంచి నాకు నౌకర్ల మీద ఆధారపడటం అలవాటైంది. వాళ్ళు పని చేయకుండా విసిగించినప్పుడు హాయిగా మన పని మనం చేసుకోవడం నయం అనిపించినా వాళ్ళు మానేస్తే ఈ పని చేసుకోలేక వాళ్లతో అలా వాగుతూ చేయించడమే హాయి అనిపిస్తుంది. నువ్వు కూర్చోమ్మా, కాలు నొప్పి చేస్తుందేమో అంటూ ఆవిడ కూరలు తిరగటానికి కత్తిపీట ఇచ్చింది. రాత్రి పొద్దుపోయింది.
ఎక్కడి నుంచో గడియారం 2 గంటలు కొట్టడం వినిపిస్తోంది. శారద మంచం మీద పడుకున్నదన్న మాటే గాని నిద్ర రావటం లేదు. కాలు నొప్పితో బాధగా ఉంది. కొత్త ప్రదేశం, ఒంటరితనం. ఊహ తెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆశ్రమం వదిలి మరో చోటికి వచ్చింది. శారద పక్క కవిత, కల్పనలతో పాటు కిటికీ దగ్గరగా అనసూయమ్మగారి గదిలోనే ఇచ్చారు. అందరూ నిద్రలో ఉన్నారు. శారదకి రాత్రివేళ, చీకటివేళ ముసురుతున్న ఈ ఒంటరితనం చెప్పలేనంత దిగులుగా ఉంది. అక్కడైతే ఒకరి ప్రక్కన ఒకరు. ఒకరికి మెలకువ వస్తే మరొకరు మాట తోడు. ఒకరికి భయం వేస్తే ఇంకొకరి ధైర్యవచనాలు. పరధ్యానంగా ఆలోచిస్తున్న శారద కంఠం మీద వెనక నుంచి చల్లగా తాకటంతో ఉలికిపాటుగా ముఖం ఎత్తి చూసింది. మరుక్షణంలో శారద పెట్టిన వెర్రి కేకతో ఆ ఇల్లు దద్దరిల్లిపోయింది. అనసూయమ్మగారు ఏమిటేమిటి అంటూ లేచింది. మమ్మీ! కవిత, కల్పన ఒకరిని ఒకరు భయంతో గట్టిగా పట్టుకున్నారు. అప్పటికే వీధి లైటు కాంతిలో లీలగా భయంకరంగా కనిపిస్తున్న ఆ వ్యక్తితో ప్రాణాల కోసం పెనుగులాడుతోంది శారద. అనసూయమ్మగారు లేచి లైటు వేసేసరికి ఆ వచ్చిన వ్యక్తి శారద మంచం మీద కూర్చుని ఆమె కంఠం నులిమివేయటానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఒరేయ్ భవానీ, భవానీ! ఎవరనుకున్నావురా అమ్మాయి? శారద అంటూ వచ్చి అతన్ని విడిపించడానికి ప్రయత్నించింది. అక్కా, వదులు, నన్ను వదులు. దీని అంతూ ఇవాళ చూసి తీరుతాను. ఏమీ ఎరగని నంగనాచిలా వచ్చి మీ పక్కన పడుకుంది. దీని రక్తం కళ్ళ చూస్తాను. దీన్ని చంపితే గాని నాకు పట్టిన ఛిద్రం వదలదు అతను ఆవేశంగా అంటున్నాడు. కవిత, కల్పన కూడా మంచం దిగి తల్లికి సాయంగా పరిగెత్తుకు వచ్చారు. ముగ్గురూ కలిసి ఎంతో ప్రయాసతో అతని చేతుల నుంచి శారదని విడిపించారు. అనసూయమ్మగారు భవానీ, భవానీ! మెలకువ తెచ్చుకో, మెలకువ వచ్చిందట్రా, ఒక్కసారి నా వైపు చూడు అతని భుజం మీద గట్టిగా తడుతూ అంది. అతని కళ్ళు నిద్రలో లేచి చూస్తున్నట్టే ఉన్నాయి. ఇలారా ఆవిడ బలవంతంగా అతన్ని అవతలి గదిలోకి నడిపించుకు వెళ్ళింది. అబ్బబ్బా, వెధవ న్యూసెన్స్ అయిపోయింది ఇంట్లో. కవిత విసుక్కుంటూ వచ్చి మంచం మీద కూర్చుంది. ఏ ఆశ్రమానికైనా పంపిస్తే పీడ పోతుందని ఎంత చెప్పినా మమ్మీ వినదు. కల్పన చిరాకు పడింది. తాతయ్య బ్రతుకున్నంతకాలం మనకి ఈయన గోల ఇంట్లో తప్పదు. ఆస్తి కోసం అమ్మ పడే ఆరాటం చూస్తే నవ్వొస్తుంది. ఇద్దరూ పడుకున్నారు. శారద మెడ మీద చేత్తో రాసుకుంటూ కూర్చుంది. 10 నిమిషాల అనంతరం అనసూయమ్మగారు తిరిగి వచ్చింది. నువ్వు భయపడ్డావా శారదా? వాడు పిచ్చివాడేం కాదు. ఒక్కోసారి నిద్రలో అలా లేచి వచ్చేస్తాడు. రేపొద్దుట నువ్వే చూస్తావుగా. ఆడవాళ్ళని కన్నెత్తి చూడడు. వాడి భార్య చచ్చిపోయి 2 సంవత్సరాలైంది. అదే కర్మ అంది లైటు తీసి పడుకుంటూ. శారద మళ్ళీ మంచం మీద పడుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ సాధ్యం కాలేదు. ఒంటి నిండా చెమటలు దిగకారటంతో జాకెట్ తడిసిపోయింది. గుండెల్లో అదురు ఇంకా తగ్గలేదు. మెడ మీద చల్లటి ఆస్పర్శ, భయంకరమైన ఆ ముఖం గుర్తుకు వస్తుంటే ఇంకా శరీరం జలధరిస్తూనే ఉంది. శారద ధైర్యం కూడా తీసుకుని పడుకోవడానికి ప్రయత్నించింది. ప్రొద్దుట లేవగానే కనకమణి గారికి ఫోన్ చేసి నేనిక్కడ ఉండను అని చెప్పేయాలి అని దృఢ నిశ్చయం చేసుకుంది. శారద కిటికీ దగ్గర నిలబడి ఉంది. తొలి ఉషస్సులో ప్రకృతి ఎంతో అందంగా ఉంది. కిటికీ దగ్గర నిలబడితే వీధిలో క్రింద రోడ్డు మీద వడివడిగా నడిచి వెళ్తున్న పాలవాళ్ళు, పేపర్ వాళ్ళు కనిపిస్తున్నారు. సేవా సదనంలో 5 గంటలకల్లా లేచి ప్రార్థన చేయటం అలవాటు. శారదకి ఆ అలవాటు చొప్పున రాత్రి ఎంత పొద్దుపోయి పడుకున్నా తెల్లవారుజామున ఎవరో తట్టి లేపినట్టే మెలకువ వస్తుంది. ప్రశాంతంగా ఉన్న ఈ సమయంలో మనసు దైవ ప్రార్థనని మననం చేసుకోవటంలో ఎంతో ఏకాగ్రత వస్తుంది. ఆ దినంలో రాబోయే ఆటుపోట్ల సంఘటనలకి తట్టుకోగలిగిన చిత్త నైర్మల్యం కలుగుతుంది. విపరీతంగా గుర్రు పెడుతున్న అనసూయమ్మగారు మంచం మీద అటు ఇటు కదిలింది. అమ్మా, అబ్బా అంటూ ఒళ్ళు సాగదీసుకుని మూలుగుతూ లేచి కూర్చుంది. మంచం ప్రక్కన టేబుల్ మీద పెట్టిన కళ్ళజోడు అందుకుని పెట్టుకుంటూ కిటికీ దగ్గర నిలబడిన శారదని చూసింది. లేచావా అప్పుడే అంది. శారద లేచానన్నట్టు తలూపింది. ఈ దరిద్రగొట్టు వెధవా ఈ పూటనైనా వస్తాడో రాడో. ఇంట్లో కాఫీ పొడి, పంచదార ఉన్నాయో లేవో కూడా నాకు తెలియదు. అయిపోతే అప్పుడప్పుడు చెప్పి చేస్తాడు. లేస్తూనే ఆవిడ చిటపటలాడుతూ తిట్ల పారాయణం ప్రారంభించింది. శారద ఆవిడనే చూస్తోంది. ఆవిడ ముఖంలో ముడతలు, కనుబొమ్మ మధ్య చికాకు. వేలుముడి చూస్తుంటే నిన్న సాయంత్రం టిప్టాప్గా సేవా సదనానికి వచ్చిన అనసూయమ్మగారికి ఈవిడకి చాలా వ్యత్యాసం ఉన్నట్టు తోచింది. పదమ్మా పద, వంటింట్లో ఏం తగలడ్డాయో చూద్దాం.
కాఫీ నీళ్లు గొంతులో పడితే గాని ప్రాణం రాదు నాకు అంటూ లేచింది. శారద ఆవిడతో వంట ఇంటి వైపు వచ్చింది. కొద్దిసేపు అయిన తర్వాత శారద వంటింట్లోంచి ఏదో పని మీద పెరట్లోనికి వచ్చింది. అక్కడికి రాగానే వచ్చిన పని మాటే మర్చిపోయిన దానిలా ఒక్క క్షణం అలాగే నిలబడిపోయింది. ఆ పెరడంతా రకరకాల కూరగాయల మళ్ళు ఉన్నాయి. అవి ఎంతో క్రమబద్ధంగా పెంచబడుతున్నాయి. వాటిని చూస్తుంటే ఒక వ్యక్తి వాటిని ఎంతో శ్రద్ధగా పోషిస్తున్నట్టుగా ఉంది. పైపులో నుంచి నీళ్లు త్వరగా పడుతూ మళ్లల్లోకి చేరిన చిన్న చిన్న కాలువల్లోకి వేగంగా పాకిపోతున్నాయి. శారద లోపలికి వచ్చింది. అనసూయమ్మగారు ఆదేశించిన ప్రకారం కాఫీ కలిపి టేబుల్ మీద పెట్టింది. కవిత, కల్పన వచ్చారు. మామయ్యేడి అంది అనసూయమ్మగారు. కూరగాయ మొక్కల దగ్గర ఉన్నాడు. రమ్మను, కాఫీ తాగుతాడు. నువ్వే పిలువు బాబు అంది కవిత. నేను కూర్చున్నాను, లేవనింకా. కల్పన ఖచ్చితంగా చెప్పేసింది. అబ్బబ్బా, ఆవిడే లేచి వెళ్ళి ప్రసాదు ఒరేయ్ అంటూ కేకలు పెట్టింది. తిరిగి వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంటూ రాత్రి జరిగిందేది వాడికి గుర్తు చేయకండి అంది తగ్గు స్వరంతో. నాకు పంచదార కావాలి అంది కవిత. శారద తెచ్చి ఇస్తోంది. ఇంతలో ప్రసాద్ అక్కడికి వచ్చాడు. రా, ఇదిగో కాఫీ అనసూయమ్మ ఎంతో ఆప్యాయంగా పిలిచింది. అతను ఎటూ చూడలేదు. వచ్చి కూర్చోకుండానే కాఫీ కప్పు తీసుకున్నాడు. ఒరేయ్ భవానీ, ఈ అమ్మాయి శారద అని సేవా సదనం నుంచి తీసుకువచ్చాను అంటూ పరిచయం చేసింది. అతను కళ్ళు శాంతం ఎత్తలేదు. అలాగా అన్నట్లు తల పంకించి ఊరుకున్నాడు. శారద అతన్నే చూస్తోంది. అతను నిలబడటం, కాఫీ తాగటంలో ఏదో తీక్షణత్వం ఉంది. శారదకు రాత్రి సంఘటన గుర్తుకు వచ్చి ఒళ్ళు గరుగురు పొడిచింది. అప్రయత్నంగానే మెడ మీద చెయ్యి వేసి తడుముకుంది. అనసూయమ్మగారు తమ్ముడితో అంటోంది. మీ అత్తగారు పిల్లని పంపిస్తానని వ్రాసింది. ఏం జవాబు రాయమంటావు? నాకవసరం లేదన్నానని రాయి. అదేం మర్యాదరా? ఆవిడకి ఒంట్లో బాగుండటం లేదట, చూసేవాళ్ళు లేరట. ఇక్కడ మాత్రం చూసేవాళ్ళు ఎవరున్నారు? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. పోనీ నేను ఇంట్లో ఉన్నా అదొక దారి. నేను కూడా ఉండటం లేదయ్యే. వీలు కాదంటే ఏమైనా అనుకుంటుందేమో. అనుకుని మనల్ని ఏం చేస్తుందట? అది నిజమేననుకో, కానీ లేదు, గీని లేదు. నీకంత మొహమాటంగా ఉంటే అసలు జవాబు వ్రాయటం మానేయి. తీసుకువస్తానని రాసిందిరా, తీరా వచ్చేస్తే కష్టం కదా. మనం రమ్మనందే ఎలా వస్తుంది? ఆవిడతో అదే చిక్కు. మనం రమ్మనాలా ఏమిటి? అతను కప్పు టేబుల్ మీద పెట్టాడు. అయితే నేను ఉత్తరం రాస్తానులే అని వెళ్ళిపోయాడు. అనసూయమ్మగారు అమ్మయ్యా అన్నట్టు నిట్టూర్చింది. ఆ పిల్లలు ఇక్కడికి వచ్చే కంటే మామయ్యని అక్కడికి పంపేయటం మంచిది మమ్మీ అంది కవిత. వాడు ఆ పల్లెటూరులో ఉండగలడా? అందులో ఒంట్లో బాగుండని వాడు. ఆ రోగిష్టి అత్తగారు వీడికేం చేసి పెట్టగలదు? అలా అని మనం మామయ్యని జీవితాంతం భరించాలా అన్నది కవిత. నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు తప్పదు. తర్వాత ఏం చేస్తావు? కల్పన రెట్టించింది. వాడిని ఒక ఇంటివాడిని చేయకుండా నేను పోను. చేస్తావు. మామయ్య చరిత్ర తెలిసిన ఎవ్వరూ పెళ్లికి ఒప్పుకోరు. నీకెందుకే కల్పన? అమ్మకి ఆ ధైర్యం ఉంటే చెయ్యని, పెళ్లి కూతుళ్ళని వెతకని అంది కవిత. ఎక్కడికో వెళ్ళి వెతకాల్సిన కర్మ నాకేమిటి? నా ఇంట్లో నాకిద్దరు కూతుళ్ళు ఉంటే. మమ్మీ, నీకు 1,00,000 సార్లు చెప్పాను, నా చదువు పూర్తి అవ్వందే నేను పెళ్లి చేసుకోనని. కవిత ఆవేశంగా లేచింది. నేను చేసుకున్నా ఈ ఈడియట్ని మాత్రం చేసుకోను. కల్పన నిదానంగా తన అభిప్రాయం చెప్పేసింది. చేసుకోరే, మీరెందుకు చేసుకుంటారు? మీ నాన్న అప్పుల్లో ముంచి చచ్చిపోయారు. అవన్నీ తీర్చేసరికి నా తల ప్రాణం తోకకు వచ్చింది. మళ్ళీ మీ ఇద్దరి పెళ్ళిళ్ళకి నేను చిప్పో పుచ్చుకొని అప్పుల కోసం దేహి అంటూ తిరగాలి. చచ్చి చెడి ఇన్నాళ్ళు మామయ్యకి, తాతయ్యకి నేను చాకరీ చేశాను. ఈ డబ్బంతా ఇంకో బొమ్మ చేతిలో పెట్టాలి. మీరు కూతుళ్ళు కాదే, నా పాలిటి రాక్షసులు. మమ్మీ, నువ్వు అనవసరంగా ఆవేశపడకు. నా పెళ్లి కోసం నువ్వు అప్పేం చేయనవసరం లేదు. నేనసలు పెళ్ళే చేసుకోను అంది కవిత. మమ్మీ, నేను కూడా చెప్తున్నాను, నా పెళ్లికి కూడా నువ్వు భయపడద్దు. నేను పెళ్లి చేసుకున్నా కానీ ఖర్చు లేకుండా చేసుకుంటాను అంది కల్పన. నా మాట విని మామయ్యకి పెళ్లి చేయదలుచుకుంటే ఇంకో అమ్మాయిని చూసి చేసేయి అంది కవిత. చెబుతారు. మీకేం ఎన్ని సలహాలైనా చెబుతారు. బాధలు పడ్డవాళ్ళు మీరు కాదుగా. నా కంఠంలో ప్రాణం ఉండగా వాడికి వేరే పెళ్లి చెయ్యను. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు వాడిని చేసుకొని తీరాల్సిందే. తల్లి మాటలకి అక్కా చెల్లెళ్ళిద్దరూ ముఖాలు చూసుకున్నారు. వాడికి వేరే పెళ్లి చేస్తే నేను ఎక్కడుండాలి? ఏం తినాలి? నాన్నని ఏం చెయ్యాలి?
ఆవిడ ఏడుపు కంఠంతో అంది. సరే మమ్మీ, కానీ ఇది ఇప్పుడు తేలే విషయం కాదుగా. నువ్వు ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత చూద్దాంలే అంది కవిత. కవిత, కల్పన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అనసూయమ్మ తండ్రికి కాఫీ తీసుకుని వెళ్ళింది. శారద వంట ఇంట్లో పని చూస్తోంది. కిటికీలో నుంచి కూరగాయల మొక్కల మధ్య పనిచేస్తున్న అతను కనిపిస్తున్నాడు. పైజామా, లాల్చీతో అతి నిరాడంబరంగా సౌజన్యమూర్తిలా ఉన్నాడతను. ఈ ప్రపంచంలో ఇంకో విషయం మీది ధ్యాసే లేనట్టుగా అతి శ్రద్ధగా ఆ పాదులకి కుదుదళ్ళు తవ్వుతున్నాడు. ఇంటి ముందున్న గులాబీలు కూడా ఇతని శ్రద్ధే అని శారదకి అర్థమైంది. ఈ పూట అనసూయమ్మ గారి నోటి నుండి వెలువడిన మాటల ద్వారా ఇతనికి భార్య పోయిందని, పిల్లలు ఉన్నారని, అనసూయమ్మ గారు కూతుళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని అతనికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటోందని, అందుకు వీళ్ళిద్దరూ ఇష్టపడటం లేదని అర్థం చేసుకుంది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.